హలో వెల్కమ్ టు హెల్త్ గురు. సో ఇప్పుడు మనం ఉన్నాం ఫిడికస్ హోమియోపతి హాస్పిటల్లో. మనతో పాటు ఉన్నారు డాక్టర్ తేజస్వి గారు. సో మహిళలకు ఉన్న జనరల్ కన్సర్న్స్ అండ్ డౌట్స్ గురించి ఆవిడతో మాట్లాడి తెలుసుకుందాం. హలో మేడం. హలో అండి. మేడం, సో ఈ మధ్యన చాలా మందికి మహిళలకి డౌట్ ఉంటుంది, ఎప్పుడు ప్రెగ్నెన్సీకి అటెంప్ట్ చేస్తే మంచిది అని చెప్పేసి. బికాస్ పీరియడ్ సైకిల్స్లో లైక్ ఒక మంత్లీ సైకిల్ డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి. కొంతమందికి ఏమో ఒక ఫేజ్లో తొందరగా ప్రెగ్నెన్సీ వస్తాయి, కొంతమందికి లేట్గా వస్తాయి. సో అసలు ఈ మంత్లీ సైకిల్ ఎలా ఉంటుంది, ఆ ఫేజెస్ ఏంటి? అంటే కామన్గా వచ్చే డౌట్ ఇది అందరికీ. నార్మల్గా మంత్లీ సైకిల్స్ అంటే యావరేజ్గా పీరియడ్ సైకిల్స్ ఎలా ఉంటాయంటే 21 to 35 డేస్ నార్మల్ సైకిల్స్ అంటాం. కొందరు 21 డేస్కి 25 డేస్కి లేదంటే కొంతమంది 35 డేస్కి ఇలా కామన్గా ఉంటుంటాయి. బట్ మోర్ దాన్ 35 డేస్ అవుతున్నా లేదంటే లెస్ దాన్ 25 డేస్ అవుతున్నా కూడా ఇది అబ్నార్మల్ కండిషన్. సంథింగ్ ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు లేదంటే జెనెటికల్గా కానివ్వండి లేదంటే గర్భాశయంలో ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఇలా అబ్నార్మల్గా బ్లీడింగ్ అని కనిపిస్తుంది. ఐ మీన్ లాంగ్ డ్యూరేషన్ తీసుకోవడం కానీ ఇర్రెగ్యులర్గా రావడం సైకిల్స్ అనేటివి ఇలా కామన్గా ఉంటూ ఉంటాయి. ఏ ఏజ్లో చెప్పాలంటే కామన్గా రీప్రొడక్టివ్ ఏజ్ ఎప్పుడు అంటాం, 20+ నుంచి 30+ లోపున వారికి రీప్రొడక్టివ్ ఏజ్ కామన్గా అంటుంటాం. ఈ ఏజ్లోనే ఎందుకంటే నార్మల్గా ఈ టైంలో ఎలా ఉంటాయంటే ఎగ్స్ అనేటివి మంచి క్వాలిటీ ఎగ్స్ ఉంటాయి, మెచ్యూర్ ఎగ్స్ రిలీజ్ అవుతాయి. ఇంకా దాంతో పాటు హార్మోన్ ప్రొడక్షన్ కానివ్వండి ఇవన్నీ న్యాచురల్గా హెల్తీ స్టేట్ మెయింటైన్ చేసే ఏజే ఈ 18+ నుంచి 35 వరకు ఉన్నవారు. బట్ నార్మల్గా ఫిమేల్లో పుట్టినప్పటి నుంచి వాళ్ళ అండాశయంలో కొన్ని ఎగ్స్ ఫిక్స్డ్గా ఉంటాయి. 2 అండాశయంలో ఇన్ని ఎగ్స్ అని కౌంట్ ఫిక్స్డ్గా ఉంటుంది. దాంతోపాటు మనం ఎప్పుడైతే పుష్పవతి అవుతామో అప్పటి నుంచి ఎవ్రీ మంత్ ఒక ఎగ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇది ఎప్పటి వరకు అవుతుంది, మెనోపాజ్ పీరియడ్స్ ఆగిపోయేంత వరకు ఇది కామన్గా అయ్యే ప్రాసెస్. దీన్ని మనం ఎలాగంటే డిస్టర్బెన్స్ ఏది ఉండకూడదు. బట్ కొంతమందిలో ఆఫ్టర్ 35 అయినా కూడా ప్రెగ్నెన్సీ రాలేదని బాధపడుతుంటారు, లేదంటే 30+ తర్వాత ట్రై చేయొచ్చులని కామన్గా అనుకుంటారు. బట్ ఇలా ఎవ్రీ మంత్ ఒక ఎగ్ రిలీజ్ అవుతున్నప్పుడు ఆఫ్టర్ 35+ అనేది న్యాచురల్గానే ఎగ్ ఒక కౌంట్ ఇంకా మెచ్యూరిటీ తగ్గిపోతుంది. అంటే ఇమ్మెచ్యూర్ ఎగ్స్ ఉంటాయి ఆ టైంలో. ఇంకా వాళ్ళకి ఏమైనా లైఫ్ స్టైల్ ఇంబ్యాలెన్స్ ఏదైనా ఉండి హార్మోనల్ డిసార్డర్స్ ఏదైనా ఉన్నాయనుకోండి, ఈ 30-35+ అనేది వాళ్ళకి ప్రెగ్నెన్సీ డిఫికల్టీగా మారుతుంది. అంటే అవుతుంది, ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది వాళ్ళలో కూడా. బట్ వాళ్ళకి ఏమైనా థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ కానివ్వండి, హార్మోనల్ డిసార్డర్స్ కానీ లేదంటే గర్భాశయంలో ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా వీటి వల్ల డిలే అవుతే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. మెయిన్గా ఈ 20+ ఉన్న వాళ్ళలో ఎలా ఉంటుందంటే సైకిల్స్ రెగ్యులర్గా ఉంటాయి, దాంతోపాటు క్వాలిటీ ఎగ్స్ మెయింటైన్ చేస్తుంటారు, ఇంకా హెల్దీ లైఫ్ని లీడ్ చేస్తున్నట్టయితే వీళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ ఈ జనరేషన్ ఏమవుతుందంటే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల వాళ్ళకి ఈవెన్ 20+లో ఉన్న వాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీ డిఫికల్టీగా మారుతుంది. ఐవీఎఫ్ ట్రై చేయడం కానివ్వండి లేదంటే ఇన్ఫర్టిలిటీ సెంటర్స్కి విజిట్ చేస్తుండడం, రిపీటెడ్ అటెంప్ట్స్ ట్రై చేస్తుండడం, అప్పటికి ఫెయిల్ అవుతుండడం, ఇలా చాలా కాంప్లికేషన్స్ సఫర్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మెయిన్గా ఎందుకు వస్తుందంటే నార్మల్గా ఈ ఏజ్లో రీప్రొడక్టివ్ ఏజ్ అయితే ఉంటుందో ఆ రీప్రొడక్టివ్ ఏజ్లో ప్రాపర్గా సైకిల్స్ ఉండవు వాళ్ళకి. సో 2 monthsకి 3 monthsకి పీరియడ్స్ వస్తుంటాయి. వాళ్ళకి ఏమవుతుంది, ఎగ్ ఇలా రావడం వల్ల ప్రాపర్గా ఎగ్ రిలీజ్ అవుతుందని గ్యారంటీ లేదు. ఒకవేళ ఎగ్ రిలీజ్ అయినా కూడా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు, ట్రై చేయలేం. అలాంటప్పుడు ఎప్పుడు కన్సీవ్ అవ్వాలో కూడా ప్లాన్ చేసుకొని డిఫికల్టీగా ఉంటుంది. అందుకని ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారో అట్లీస్ట్ మినిమం 6 months నుంచి వాళ్ళకి కేర్ తీసుకోవడం మంచిది. 6 months నుంచి ఈ రిప్రొడక్టివ్ ఏజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత 1 year తర్వాత కూడా పిల్లలు లేకపోతే అప్పుడు మనకు 6 months నుంచి కేర్ తీసుకోవడం మంచిది. అంటే 1 year వరకు ఎలా అంటే ఉండడం వల్ల అని కాదు, వాళ్ళు కొంతమందికి గ్యాప్ తీసుకుంటుంటారు స్టడీస్ వల్లనో లేదంటే వాళ్ళ ఫైనాన్షియల్ స్ట్రెస్ వల్లనో వాంటెడ్లీ గ్యాప్స్ తీసుకునే కండిషన్స్ ఉన్నాయి. బట్ ఇలాంటి కండిషన్స్లో కూడా రెగ్యులర్గా సైకిల్స్ ట్రేస్ చేసుకుంటూ హెల్తీ లైఫ్ని లీడ్ చేయడం ఇంపార్టెంట్ అనమాట. ఇలా సైకిల్స్ ట్రేస్ చేసుకున్నప్పుడు ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా మనం తెలుసుకోవచ్చు. ఇది ఎలా అంటే నార్మల్గా ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో కొంచెం పెయిన్గా అనిపిస్తుంది, అబ్డామినల్ పెయిన్ అది మిడిల్స్ మధ్య పెయిన్ అంటాం. ఇది స్లైట్ అబ్డామినల్ పెయిన్ గానే ఉంటుంది. అంటే సపోజ్ వాళ్ళకి 30 days సైకిల్ అనుకోండి యావరేజ్గా, ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, నెక్స్ట్ పీరియడ్ స్టార్ట్ అయ్యే 14 days ముందు ఎగ్ రిలీజ్ అవుతుంది. సో ఆ 14th day అప్పుడు వాళ్ళకి స్లైట్గా అబ్డామినల్ పెయిన్ రావడం కానివ్వండి లేదంటే వైట్ డిశ్చార్జ్ అనేది వాటరీగా రావడం, టెంపరేచర్ ఎక్కువ అవ్వడం ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అంటే ఆ టైంలో ఎగ్ రిలీజ్ అవుతుందని వాళ్ళకి తెలుసుకోవచ్చు. ఇంకా ఆ టైంలో వాళ్ళు కన్సీవింగ్ కోసం ట్రై చేసినట్టయితే వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది న్యాచురల్గా హెల్దీగా ఫామ్ అయ్యేలాగా ఉంటుంది. అంటే వాళ్ళకి స్పర్మ్ కౌంట్ నార్మల్గా ఉండి మేల్స్లో, ఫిమేల్స్లో ఎగ్ మెచ్యూర్ క్వాలిటీతో ఉండి ఇలాంటి ప్రాబ్లమ్స్ లేదు అనుకుంటే వాళ్ళకి ఆ న్యాచురల్ కన్సీవింగ్ టైం హెల్ప్ అవుతుంది.
ఓకే. సో ఇన్ కేస్ వాళ్ళకి పీరియడ్స్ డిలే అవుతూ 3 మంత్స్కి 4 మంత్స్కి ఇలా వస్తున్నట్టయితే వాళ్ళకి ఎగ్ సైకిల్ ట్రేస్ చేసుకోలేరు. దాంతో పాటు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అవుతుంది. లైక్ పీసీఓఎస్ కానివ్వండి, ఇవన్నీ ఒక లైఫ్ స్టైల్ డిసార్డర్స్. థైరాయిడ్ ఇంబ్యాలెన్స్, పీసీఓఎస్ అనేటివి. వీటి ద్వారా ఏమవుతుంది, గర్భాశయంలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా వాటి వల్ల డిలే అవ్వడం కానీ, ఈ పీసీఓఎస్ థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ వల్ల వాళ్ళకి ఎగ్ రిలీజ్ అవ్వదు. రిలీజ్ అయిన ఎగ్ కూడా ఇమ్మెచ్యూర్ గా ఉంటుంది. ఇన్ కేస్ ఇవన్నీ బాగుండి కన్సీవ్ అయినా కూడా వాళ్ళకి ఆ ప్రెగ్నెన్సీ రిపీటెడ్ గా అబార్షన్స్ అవ్వడం, ఫుల్ టర్మ్ వరకు క్యారీ చేయలేకపోవడం, ఇవన్నీ కామన్ గా ఉంటాయి. ఇంకా దాంతో పాటు కొంతమందికి ఫస్ట్ ప్రెగ్నెన్సీ నార్మల్ గానే కనిపిస్తుంది, బట్ సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం డిఫికల్ట్ గా ఫీల్ అవుతారు. అంటే మనం అవ్వట్లేదు, ప్రెగ్నెన్సీ రావట్లేదు, ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళకి డౌట్ ఏమవుతుందంటే, ఆల్రెడీ మాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఫస్ట్ కిడ్ ఉన్నారు కదా, సెకండ్ కిడ్ కే ఎందుకు ప్రాబ్లం అవుతుందని. ఇలాంటి వాళ్ళు ఏమవుతుందంటే లైఫ్ స్టైల్ డిసార్డర్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఇలాంటి వాళ్ళు వాళ్ళ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ తర్వాత లైఫ్ సైకిల్ సరిగ్గా లేకపోవడం కానివ్వండి, ప్రాపర్ ఫుడ్ హ్యాబిట్స్, స్లీప్ ప్యాటర్న్ కానివ్వండి, లేదంటే ఎక్సర్సైజ్ ప్యాటర్న్ సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళకి ఫ్యూచర్ సెకండ్ ప్రెగ్నెన్సీలో అఫెక్ట్ చూపిస్తుంది. ఆ టైంలో వాళ్ళకి సైకిల్స్ ఇర్రెగ్యులర్ గా ఉండి ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం, లేదంటే సిస్ట్లు ఏమైనా ఏర్పడడం, అంటే ఓవేరియన్ సిస్ట్ కానివ్వండి, లేదంటే ఈ 25+ ఉన్న వారిలో మెయిన్ గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వాళ్ళకి యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ స్టార్ట్ అవుతాయి. ఎండోమెట్రియోసిస్ అని, అంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే ఎండోమెట్రియోసిస్ కానీ, బల్క్ యూట్రస్ కానీ ఇలా ఫామ్ అవుతూ ఉంటాయి. ఈవెన్ దో వాళ్ళకి ఎగ్స్ నార్మల్ గా ఉండి హెల్తీగా రిలీజ్ అవుతున్నప్పటికీ కూడా కన్సీవ్ అవ్వకపోతున్నారంటే ఇవన్నీ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి. ఇవన్నీ ఉండడం వల్ల ఫైబ్రాయిడ్స్ కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానివ్వండి, ఎండోమెట్రియోసిస్ కానీ, లేదంటే పెల్విక్ ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ ఉండడం వల్లే వాళ్ళకి ఆ సెకండ్ ప్రెగ్నెన్సీ జర్నీ డిఫికల్ట్ గా ఉంటుంది. సో నార్మల్ గా చెప్పాలంటే ఏదైతే రిప్రొడక్టివ్ ఏజ్ ఉంటుందో 20 నుంచి 35 వరకు నార్మల్ హెల్దీ రిప్రొడక్టివ్ ఏజ్. ఈ టైంలో పిల్లలు కన్నట్టయితే వాళ్ళకి హెల్దీ బేబీస్ ఫామ్ అవుతారు. దాంతోపాటు డెలివరీ టైం ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా ఉంటాయి. ఆఫ్టర్ 35 అంట ఎలా ఉంటుందంటే ఎగ్స్ రిలీజ్ అవ్వకపోవచ్చు, దాంతోపాటు కౌంట్ తగ్గచ్చు, ఇమ్మెచ్యూర్ గా ఉండొచ్చు, లైఫ్ స్టైల్ డిసార్డర్ స్టార్ట్ అవ్వచ్చు. దాంతోపాటు ప్రెగ్నెన్సీ జర్నీలో కాంప్లికేషన్స్ రావడం, హైపర్ టెన్షన్ కానీ, లేదంటే డయాబెటీస్ స్టార్ట్ అవ్వడం, ఇవన్నీ ఆఫ్టర్ 35+ లో కామన్ గా చూస్తున్న ప్రాబ్లమ్స్. ఓకే. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ హార్మోనల్ చేంజెస్ కూడా అవుతూ ఉంటాయి. సో దాని వల్ల బేబీ మీద కానీ అండ్ మదర్ మీద కానీ ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి? దానికి ఏమైనా క్యూర్ చేయాల్సిన సిచ్యువేషన్స్ వస్తుందా? డెఫినెట్లీ అండి. నార్మల్ గా ప్రెగ్నెన్సీ టైంలో చాలా హార్మోన్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి. ఇంకా కొంతమంది డెలివరీ తర్వాత ఎలా ఉంటాయంటే సడన్ గా హార్మోన్స్ డ్రాప్ అయిపోతూ ఉంటాయి. ఇలా సడన్ గా డ్రాప్ అవడం వల్ల వాళ్ళకి చాలా మూడ్ స్వింగ్స్ గా అనిపిస్తూ ఉంటాయి. దాంతో పాటు బేబీకి ఫీడింగ్ చేయడం కానివ్వండి, నిద్ర లేకపోవడం కానీ, ఫ్యామిలీ టెన్షన్స్ అని, ఆ స్ట్రెస్ వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ఆ మూడ్ స్వింగ్స్ లెవెల్స్ పీక్ లో వెళ్ళిపోతాయి. ఇది కొంతమందిలో కామన్ గా చూస్తుంటాం మనం న్యూస్ లో కూడా, మదరే బేబీని చంపేశారు, లేదంటే ఇలా జరిగింది, ఇలా అని మనం వింటూ ఉంటాం. అవన్నీ ఏంటివంటే వాళ్ళకి సైకలాజికల్ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఈ హార్మోన్స్ వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత వాళ్ళ సైకిల్స్ మొత్తం మారిపోతాయి. అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ప్యాటర్న్ కానివ్వండి, లేదంటే బాడీ కెమికల్స్ అనేటివి ఎక్సెసివ్ గా రియాక్ట్ అయిపోతూ ఉంటాయి. దాని ద్వారా వాళ్ళకి చిన్న ఎమోషన్స్ తట్టుకోలేకపోవడం, ఎక్కువ డిప్రెసింగ్ గా ఫీలింగ్ అనిపించడం, వాళ్ళకి సపోర్ట్ ఏది లేకపోవడం వల్ల, దాంతోపాటు ప్రాపర్ గా నిద్ర లేకపోవడం వల్ల వాళ్ళకి డిప్రెస్ గా సాడ్ ఫీలింగ్ అనిపించి, వీళ్ళకి సైకలాజికల్ థాట్స్ ఎలా ఉంటాయంటే ఎవరైనా చంపాలి, లేదంటే బేబీకి ఏమైనా చేయాలి. ఈవెన్ దో వాళ్ళకి ఆ బేబీ ఎంత ఇష్టమైనా కానీ, లేదంటే హస్బెండ్ పట్ల కానివ్వండి, బేబీ పట్ల కానీ అఫెక్షన్ తగ్గిపోతుంది వీళ్ళకి. ఇది మెయిన్ గా డెలివరీ తర్వాత కామన్ గా చూస్తుంటాం. దీన్ని మనం పోస్ట్ పార్టమ్ బ్లూస్ అంటాం. అంటే బ్లూమ్స్ అంటే ఎందుకంటే ఇది అందరిలో కామన్ గానే ఉంటుంది మోస్ట్లీ, బట్ కొంతమంది వాళ్ళకి వన్ వీక్ లో రికవర్ అయిపోతూ ఉంటారు. అంటే ఫ్యామిలీ సపోర్ట్స్ వల్ల కానివ్వండి, హస్బెండ్ సపోర్ట్ వల్ల, లేదంటే వాళ్ళ హెల్దీ లైఫ్ స్టైల్ వల్ల వాళ్ళు రికవరీ అయిపోతూ ఉంటారు. బట్ కొన్ని కండిషన్స్ లో మాత్రమే వాళ్ళు ఆ బేబీ బ్లూమ్స్ నుంచి ఇంకా ఎక్స్టెండ్ స్టేట్ కి మారిపోతూ ఉంటారు. ఇది పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటుంటాం, లేదంటే పోస్ట్ పార్టమ్ సైకోసిస్ అంటాం. ఈ పోస్ట్ పార్టమ్ లో ఏమవుతుంది, సైకోసిస్ లో బేబీకి ఏదైనా హార్మ్ చేయడం, లేదంటే వాళ్ళు ఏమైనా హార్మ్ చేసుకోవడం కానివ్వండి, లేదంటే పక్కన ఉన్న వాళ్ళకి ఏదైనా హార్మ్ చేయడం, ఇలాంటి నెగిటివ్ థాట్స్ వాళ్ళు ఎక్కువ అయిపోతూ ఉంటాయి. ఇదంతా సైకలాజికల్ హార్మోన్స్ రిలేటెడ్ వల్లే ఉంటుంది. సడన్ గా హార్మోన్స్ డ్రాప్ అవ్వడం వల్ల, హెల్తీ లైఫ్ స్టైల్ లేకపోవడం వల్ల, సపోర్ట్ ఏది లేకపోవడం వల్ల వాళ్ళకి ఇలా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి తీసుకోవాలండి ఖచ్చితంగా. ఈ డ్యూరేషన్ లో మరి పిల్స్ ఇవి తీసుకోవడం అని చెప్పేసి యాంటీ డిప్రెస్ పిల్స్ కూడా కొన్ని వస్తూ ఉంటాయి. సో ఇవి తీసుకోవడం వల్ల ఇంకెలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి బాడీ మీద? వాళ్ళకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. నార్మల్ గా ఇలాంటి పోస్ట్ పార్టమ్ బ్లూమ్స్ ఏదైతే సైకోసిస్ ఏదైతే ఉంటుందో అలాంటి టైంలో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇంపార్టెంట్, దాంతో పాటు హెల్దీ లైఫ్ స్టైల్ కూడా ఇంపార్టెంట్. బట్ కొన్ని కండిషన్స్ లో మెడిసిన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంటాయి. ఎందుకంటే ఈ హోమియోపతి ద్వారా ఈ సైకలాజికల్ డిప్రెషన్ ఏదైతే ఉంటుందో ఆ డిప్రెషన్ ని వాళ్ళు తగ్గించుకోవచ్చు. వాళ్ళ మంది ప్రీవియస్ లైఫ్ సైకిల్ ఎలా ఉంటుందో ఆ లైఫ్ సైకిల్ లాగా లైఫ్ లీడ్ చేయొచ్చు. వాళ్ళు మళ్ళీ బేబీ పైన అఫెక్షన్ రావడం కానివ్వండి, లేదంటే హస్బెండ్ పైన కానివ్వండి, లైఫ్ థింగ్స్ పైన కానీ, ఇవన్నీ మళ్ళీ హోప్ వచ్చేలాగా వాళ్ళకి ఏదైతే డిరేంజ్మెంట్ అయి ఉంటుందో ఆ డిరేంజ్మెంట్ ని మనం నార్మలైజ్ చేయగలుగుతాం హోమియోపతి ద్వారా. వీళ్ళకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏవి ఉండవు. ఇంకా దాంతో పాటు ఈ మెడిసిన్స్ యూజ్ చేసి వాళ్ళు పాలించుకోవచ్చు కూడా మదర్ కి. ఐ మీన్
ఇలాంటి మెడిసిన్స్ యూస్ చేస్తూ కూడా వాళ్ళు బేబీకి పాలిస్తూ ఉండొచ్చు. Hmm. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. మదర్ కి కానీ బేబీకి కానీ ఏది సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు Hmm. హోమియోపతి ద్వారా. బట్ కొంతమంది యాంటీ డిప్రెషన్స్ అలా యూస్ చేస్తుంటారు ఇలాంటి Yeah. టైంలో. వాళ్ళకి ఏమవుతుంది ఫ్యూచర్ లో చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. వాళ్ళకి సడన్ గా బరువు పెరగడం కానివ్వండి, లేదంటే బోన్ స్ట్రెంత్ తగ్గిపోవడం కానీ, Hmm. పీరియడ్ సైకిల్స్ ఇరెగ్యులర్ గా మారడం, ఇవన్నీ కామన్ గా కనిపిస్తూ ఉంటాయి ఇలా యాంటీ డిప్రెషన్స్ అవన్నీ యూస్ చేయడం వల్ల. సో అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏది లేకుండా బెస్ట్ ట్రీట్మెంట్ ఏదైనా ఉందంటే హోమియోపతినే. మరి హోమియోపతి లాంగ్ రన్ కి యూజ్ అవుతుంది అంటారు. సో లాంగ్ రన్ ఉంటది అంటారు. మరి ఇది తీసుకోవడం వల్ల మరి పేరెంట్ మదర్ అన్నది మరి లాంగ్ రన్ లో అంతసేపు ఉండకపోయినా ఇంకా సైకలాజికల్ గా డిస్టర్బ్ అయినా గానీ మరి ఎలా ఉంటది అంటారు? ఈ లాంగ్ రన్ అంతా జస్ట్ ఒక మిత్ మాత్రమే అండి. అదంతా ఒక అపోహ మాత్రమే. ఆ కేసు కరెక్ట్ గా డయాగ్నోస్ చేసి అసెస్ చేసామనుకోండి, అంటే ప్రాపర్ ఎవాల్యుయేట్ చేసి వాళ్ళ హిస్టరీ మొత్తం తీసుకుని ఆమె సిమ్టమ్స్ కానివ్వండి, మెంటల్ స్టేట్ కానీ ఇవన్నీ తీసుకొని మెడిసిన్స్ ఇచ్చామంటే వాళ్ళకి విత్ ఇన్ కరెక్ట్ టైంలోనే మంచి రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ లాంగ్ రన్ ఎక్కువసేపు తీసుకోవాలి, పత్యాలు ఉండాలి, లేదంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఇవన్నీ ఒక జస్ట్ అపోహ మాత్రమే. ఇవన్నీ ఏమి ఉండవు హోమియోపతి ద్వారా. ఓకే. మీకు జనరల్ గా ఎలాంటి కేసెస్ వస్తూ ఉంటాయి ఈ మదర్ సైడ్ నుంచి హోమియోపతిలో మీకు ఎలాంటి కేసెస్ ఎక్కువ మేజర్ గా వస్తుంటాయి? మెయిన్ గా ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్స్ కానివ్వండి, లేదంటే ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళకి డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్స్ ఉన్న వాళ్ళు, లేదంటే ఇంకా ఆఫ్టర్ డెలివరీ తర్వాత పాలు సరిగ్గా పట్టడం లేదు అని చెప్పేసి, లేదంటే బ్రెస్ట్ యాప్సెస్ కానీ, డెలివరీ తర్వాత ఫామ్ అయ్యే బ్రెస్ట్ యాప్సెస్ కానివ్వండి, ఇంకా వాళ్ళు పాలు పడడం లేదని చెప్పే కంప్లైంట్స్, ఇంకా సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో లోకియానిటీ అంటే హెవీగా బ్లీడింగ్ అవ్వడం, ఇన్ఫెక్షన్స్ అనేటివి, ఇవన్నీ కామన్ గా వస్తున్న కండిషన్స్. ఇవన్నీ కూడా హోమియోపతి ద్వారా మంచిగా ట్రీట్ అవుతూ ఉంటాయి. సో దీని టైం స్పాన్ ఎంత ఉంటుంది అంటారు? ఈ క్యూర్ చేయడానికి ఎన్ని మంత్స్ తీసుకుంటారు జనరల్ గా మీరు? అది కేస్ ని బట్టి డిపెండ్ అవుతూ ఉందండి. వాళ్ళకి Okay. నార్మల్ గా సైకలాజికల్ ఇల్నెస్ అనుకోండి, దానికి విత్ ఇన్ 1 month లోనే క్యూర్ అయిపోతుంటాయి. ఓకే. బట్ ఇన్ కేస్ ఏదైనా ఇన్ఫెక్షన్ అలా ఉందంటే 1 or 2 months లోనే ఉంటుంది. బట్ లాంగ్ రన్ గా యూస్ చేయాల్సిన అయితే అవసరం ఉండదు. లాంగ్ రన్ గా హోమియోపతి ఎప్పుడు ఉండదండి అసలు. ఓకే. సో మొత్తానికి ఉమెన్ బాడీ ఎలా ఉంటుంది, ప్రెగ్నెన్సీకి ఏ టైం కరెక్ట్, అండ్ ఉమెన్ బాడీ ఎలాంటి చేంజెస్ అవుతుంది హార్మోన్స్ వల్ల అనేది చాలా క్లియర్ గా చెప్పారు. థ్యాంక్ యూ మ్యామ్.